వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో 10 విద్యార్థులకు 100 రోజుల కార్యాచరణ. రిపోర్టర్ కేఎస్కే సునీల్. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు శనివారం నుంచి ప్రభుత్వ పాఠశాలలో 100 రోజుల కార్యాచరణ చేపడుతున్నట్లు గుత్తి మండల విద్యాధికారి రవి నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10th క్లాస్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం కొత్తగా షైనింగ్ స్టార్, రైజింగ్ స్టార్ అని ప్రవేశపెట్టడం జరిగిందని, షైనింగ్ స్టార్లు ఏబీ గ్రూపుల్లో ఉన్న విద్యార్థులను, అలాగే రైజింగ్ స్టార్లు సిడి గ్రూపుల్లో ఉన్న విద్యార్థులను గుర్తించి వారి పురోగతి పెంచడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ఈ రోజు నుంచి 100 రోజుల వరకు ఉన్నత పాఠశాలల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి పిల్లలకి 100 రోజుల ప్రత్యేక ప్రణాళికని మనం నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు 6వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనము ఇప్పటికే వివిధ స్థానాల్లో ఉన్నటువంటి పరీక్షలు నిర్వహణ చేయడం జరిగింది. ఆ పరీక్ష ఫలితాలని ఉద్దేశంలో తీసుకొని విద్యార్థులందరినీ కూడా 2 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. ఒకటి షైనింగ్ స్టారు, రెండవది రైజింగ్ స్టార్గా మార్చడం జరిగింది. షైనింగ్ స్టార్లో ఏబీ ర్యాంక్లో ఉన్నటువంటి పిల్లల్ని మనం గుర్తించడం జరిగింది. సిడి గ్రేడ్లో ఉన్నటువంటి పిల్లల్ని రైజింగ్ స్టార్గా మనం విభజించడం జరిగింది. ఇందులో మనకి ఈ ఏడాది 916 మంది పిల్లలు ఈ యొక్క 10వ తరగతికి సన్నద్ధమవుతున్నారు. ఇందులో 239 మంది పిల్లలు షైనింగ్ స్టార్ కింద గుర్తించడం జరిగింది. 677 మంది విద్యార్థులు ఈ యొక్క రైజింగ్ స్టార్ కింద ఉండడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రైజింగ్ స్టార్లో ఎక్కడైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని షైనింగ్ స్టార్గా మార్చడం, షైనింగ్ స్టార్ కింద ఉన్నటువంటి పిల్లల్ని ఇంకొంచెం మెరుగ్గా మోర్ షైనింగ్ స్టార్ అని చెప్పడం జరుగుతుంది. ఇంకా బ్రైట్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే రోజు కూడా ఉదయం 8 గంటలకే ఈ పిల్లలకి పాఠశాల ప్రారంభమవుతుంది. 8 నుంచి 9 గంటల వరకు పిల్లలందరికీ పరీక్షలు నిర్వహించడము, ప్రిపరేషన్ చేయించడము. ఈవినింగ్ టైము 4 తర్వాత 4 నుంచి 5 వరకు మళ్ళీ ప్రిపరేషను. ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా, లేకపోతే పిల్లలందరికీ ఏదైనా పరీక్షలు నిర్వహించడం కానీ కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఈ 600 ఏదైతే 916 మంది పిల్లలు ఉన్నారో వీళ్ళందరికీ పాస్ చేయాలనేదే ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంతమందిని ఏడాది ఖచ్చితంగా పాస్ చేయించే లక్ష్యంతో ఈ ప్రణాళికని ముందుకు తీసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ముందస్తుగానే వచ్చేస్తారు కాబట్టి పిల్లలందరికీ తగిన సౌకర్యాలు చేయించవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా, ఎందుకంటే ఉదయం ఎవరైతే ఈ కార్యక్రమ నిర్వహణకు అలాట్ చేసినటువంటి ఉపాధ్యాయులు కూడా సకాలంలో వచ్చి పిల్లలందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా తల్లిదండ్రులకి, తర్వాత విద్యార్థులకి, ఉపాధ్యాయులకి అందరికీ కూడా ఇది కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా దీన్ని మనము ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని కోరుచున్నారు.